హలో ఫ్రెండ్స్, ఈరోజుకి బ్లౌజులకి కాజా స్టిచ్చింగ్ అనేది చెప్పబోతున్నా. సూది దారంతో పని లేకుండా డైరెక్ట్గా మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు మనం కాజాలు అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది, పని కూడా తొందరగా అయిపోద్ది మనకి. ముందు ఈ విధంగా బ్లౌజ్ని తీసుకుని మార్కింగ్ చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే కాజాలు కుట్టాలనుకుంటే అక్కడ మార్కింగ్ చేసుకొని 3 ఇంచెస్ ఉండేటట్టు ఆ క్లాత్ని తీసుకోండి. క్లాత్ని తీసుకుని లైనింగ్ వైపు నుండి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని ఒక చిన్న ఫోల్డింగ్, అంటే ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు ఫోల్డింగ్ చేసేసుకోండి క్లాత్ని. ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్స్ ఉంటాయి కదా, ఆ మార్కింగ్స్ దగ్గర నుండి ఈ విధంగా పెట్టుకొని స్టార్టింగ్ పాయింట్ అంటే కార్నర్లో కుట్టుపడేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ సూది పెట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటూ బ్లౌజ్ని వీ షేప్ వచ్చేటట్లు అక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. పూర్తిగా కార్నర్లో పెట్టాలంటే ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకుని వీ షేప్లా తిప్పుతున్నామో అక్కడ రఫ్ చేసుకున్నామంటే మనకి క్లాత్ చిరిగిపోయే అవకాశం అంత వేరంగా ఉండదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పద్ధతి అనేది ఎంతమందికో తెలుసో ఒక చిన్న కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పద్ధతి అనేది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుద్ది. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీరు చూడండి ఎలా ఉంటుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కుట్టుకున్నాక మనకి ఆ గ్యాప్స్ వస్తాయి కదా వీ షేప్ లాగా, అక్కడ మనం హుక్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కుట్టడం అయిపోయింది కదా. కుట్టడం అయిపోయాక ఇప్పుడు చూడండి ఈ విధంగా గ్యాప్స్ వస్తాయి కదా, ఆ గ్యాప్ల్లో మనం హుక్స్ అనేది పెట్టుకోవాలి. దారాలు మరి కుట్టుకునే పని ఉండదు. బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతే ఈజీగా ఉంటుంది మెథడ్ అనేది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.